తూచి అడుగులు వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. రైట్. ఇక అంతర్జాతీయంగా ఉద్రిక్త సంక్లిష్ట పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. యుద్ధం ఆగుతుందని అంతా అనుకుంటూ ఉన్నాం రమేష్ గారు, కానీ యుద్ధం ఆగడం లేదు. కారణం ఏంటంటే ట్రంప్ రోజుకో మాట మాట్లాడతాడు, మాట్లాడిన మాట మీద ఖచ్చితంగా నిలబడాడు. అలా ఇరాన్ కూడా ఇచ్చిన మాట నిలబడట్లా, అది కూడా నేను గమనించాను. అది కూడా చెప్పమంటే నేను చెప్తాను. అంటే ట్రంప్ ఏం చేస్తున్నారు, ట్రంప్ కు తగ్గట్టే ఇరాన్ కూడా బిహేవ్ చేస్తుంది. ఇరాన్ ఏమని చెప్పింది బిగినింగ్ లో, నేను అమెరికా మిత్రపక్షాలైన అంటే నా తోటి ముస్లిం సోదరులు సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద నేను దాడులు చేశానే కానీ నార్మల్ సాధారణ ప్రజల మీద దాడులు చేయలేదని చెప్పింది. సారీ చెప్పింది, కానీ ఇంకోసారి దాడులు చేయనని కూడా చెప్పింది, కానీ చేస్తానే ఉన్నది. కానీ చేయడానికి గల కారణాలు అమెరికా ఏం చెప్పిందో అమెరికా కూడా ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు. లెబనాన్లో దాడులు చేయటం మూలాన ఇరాన్కి ఇంకా అది అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇరాన్కి ఇంకా మనస్తాపం కలిగించి ఇరాన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిని తన ఆధీనంలో తీసేసుకుంది. దానికి ప్రతిస్పందనగా అమెరికా కొంత టైం ఇచ్చినట్టు ఇచ్చి 2 వారాల పాటు ఇప్పుడు ఏం చేసింది, ఇరాన్ని అష్టదిగ్బంధనం చేసింది. ఇరాన్ యొక్క పోర్ట్స్ అన్నిటినీ బ్లాకేడ్ చేసింది. నావల్ బ్లాకేడ్ ఆఫ్ ఇరాన్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Israel is using disproportionate force to eliminate Hezbollah in Lebanon. Iran is using not only the Russian intelligence, the Chinese military support, but also Iran is using Houthis in Yemen, Hezbollah in Lebanon, Hamas in Gaza, in Palestine. So, ikkada neenu 99 టీవీ ద్వారా తెలుగు ప్రజలకి చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, తెలుగు ప్రజల్ని ఆలోచించమని అడుగుతుంది ఒకటే. యుద్ధం నుంచి మనం ఏం నేర్చుకోవాలి 52 రోజుల తర్వాత అన్నప్పుడు మనం గమనించాల్సిన అంశము 193 దేశాలతో సుభిక్షంగా ఉన్న ఈ విశ్వ వేదిక అంటే మన ప్రపంచ దేశాలు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకొని మనం ఉంటే అందుట్లో ఒక 3 దేశాల మధ్య యుద్ధము మిగతా 190 దేశాల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక వర్తక వాణిజ్య వ్యాపారాల మీద తీవ్రమైన నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరిచ్చారు ఈ హక్కు? ఆ 3 దేశాలకి. ఆ 3 దేశాలకి ప్రపంచ శాంతిని, ప్రపంచ ఆర్థిక సుస్థిరతని, ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాలని నాశనం చేసే హక్కు ఆ 3 దేశాలకు ఎవరిచ్చారు? ఇంటర్నేషనల్ లాని, అంతర్జాతీయ న్యాయాన్ని, అంతర్జాతీయ చట్టాలని తొంగలో తొక్కి ఈ 3 దేశాలు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న దాన్ని మిగతా 190 దేశాలు చాలా తీవ్రంగా పరిగణించి ఈ 3 దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపి శాంతిని, మరి ముఖ్యంగా సుస్థిరతని, మరి ముఖ్యంగా ప్రాస్పరిటీని, సేఫ్టీని, సెక్యూరిటీని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఆ పరిణామ క్రమంలో భారత్ న్యాయకత్వాన్ని చేపట్టాలి. చూస్తా కూర్చోకుండా ప్రోయాక్టివ్గా అవసరమైనప్పుడు, ఎప్పుడు అవసరమైతే టెక్స్ట్కి కాంటెక్స్ట్కి అనుగుణంగా మన లాంగ్వేజ్ని, మన బాడీ లాంగ్వేజ్ని కరెక్ట్ చేసుకొని, మన నాలెడ్జ్, మన స్కిల్ని, మన యాటిట్యూడ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి పర్స్పైర్ చేసి ఇన్స్పిరేషనల్ స్టోరీగా భారత్ మిగిలి ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మిగతా 190 దేశాలకి తీసుకెళ్లకుండా దీన్ని కంటైన్ చేయాల్సిన బాధ్యత భారత్ మీద ఉన్నదని నేను భావిస్తున్నాను రవిశంకర్ గారు. రైట్. ఇక 2047 నాటికి వికసిత భారత్ దిశగా మోదీ ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. భారత్ కూడా అలాగే పయనిస్తోంది. ప్రపంచంలో 4వ